#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రమేష్ బి, ప్రత్యేకించి మనకు జుట్టు ఉండే ఏరియాస్లో కనుక దెబ్బలు తగిలి కానీ ఏదైనా చిన్న ఇంజురీస్ జరిగి కానీ లేకపోతే కొన్నిసార్లు కురుపులు వచ్చి అవి పెద్దగా మారిపోయి ఆ ఏరియాలో జుట్టు రాకుండా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ హీలింగ్ బాగా జరిగింది లేకపోతే ఆ ఏరియాలో కట్ వుండ్స్ అయితే వాటిని దగ్గరికి అప్రాక్సిమేట్ చేసి కనుక స్టిచెస్ వేసినట్లయితే మళ్ళీ ఆ ఏరియాలో హెయిర్ బాగానే పెరుగుతాయి. బట్ అదే ఏరియాలో కనుక వూండ్ అనేటువంటిది గేపింగ్ జరిగింది అనుకోండి, అంటే కొంచెం స్పేస్ ఫామ్ అయింది, ఆ స్పేస్లో ఫైబర్స్ టిష్యూ ఫిల్లింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే అలా ఫిల్లింగ్ జరుగుతుందో అక్కడ సొంతంగా హెయిర్ అనేటువంటి మొలవు. అటువంటి సిచ్యువేషన్లో కనుక మనకు ఆ స్కార్లో హెయిర్ కావాలి అంటే ఒకసారి టెస్ట్ చేయాలి. ఆ ఏరియాలో కనుక ప్రాపర్గా బ్లడ్ సప్లై ఉంది అన్నట్లయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక చేసినట్లయితే తప్పకుండా అక్కడ హెయిర్ మొలిచే అవకాశం ఉంది. మిగతా ఏరియాల్లో ఉన్నట్లుగా దట్టంగా కాకుండా అట్లీస్ట్ ఆ స్కార్ కనపడకుండా కవర్ చేసుకోవడానికి డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి హెయిర్ మొలిపించుకోవచ్చు. మీరు అడిగినట్లు అది ఐబ్రో అయినా కానీ లేకపోతే గడ్డం ఏరియా కానీ లేకపోతే స్కాల్ప్లో ఇంకే ఏరియా అయినా కానీ వూండ్ అయ్యి మళ్ళీ స్కార్ ఫామ్ అయింది, హెయిర్ లేదు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి హెయిర్ మొలిపించుకోవచ్చు. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్కే తెలుస్తుంది ఒకవేళ మీకు కనుక ఐబ్రో స్కార్ ఉంది అంటే దానికి స్కాల్ప్లో ఏ భాగం నుంచి జుట్టు తీస్తే ఆ ఏరియాలో ప్రాపర్గా మ్యాచ్ అవుతాయి అని. అంతేకాకుండా బియర్డ్ భాగంలో కానీ ముస్టాచ్ భాగంలో కానీ మీకు కనుక స్కార్స్ ఉన్నాయంటే వాటికి కూడా ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జనే ఏ హెయిర్ పెట్టి ఎటువంటి యాంగిల్స్లో పెడితే అది సెట్ అవుతుంది అనే విషయం తెలుస్తుంది. అందుకని మీరు మీ డాక్టర్ని చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళకు ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనే విషయం 1-2 సార్లు తప్పకుండా కన్ఫర్మ్ చేసుకొని చూస్ చేసుకోండి.